అందిస్తున్న SRR టీవీకి స్వాగతం. 30 సంవత్సరాల నుండి చుక్క నీటి కోసం తాండా ఆవేదన, ఎండిన గొంతుకలు, అడుగంటిన ప్రాణాలు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం తాండా గ్రామంలో ప్రభుత్వాలు మారుతున్నా, పథకాలు ప్రకటిస్తున్నా మంత్రాలయం మండలం మాధవరం తాండా ప్రజల దాహం మాత్రం తీరడం లేదు. సుమారు 600 మంది జనాభా కలిగిన ఈ తాండాలో గత 35 ఏళ్లుగా తాగునీటి సమస్య రాజ్యమేలుతోంది. నది కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తాండావాసులకు మాత్రం గొంతు తడుపుకోవడం గగనమైపోతోంది. అడుగంటిన భూగర్భ జలాలు, 500 బోర్లు విఫలం. గతంలో కొసిగి దొరల కాలంలో టీబీటీ నీరు ఈ ప్రాంతానికి పారేదని, కానీ కాలక్రమేణా ఆ పరిస్థితి మారిపోయిందని స్థానికులు వాపోతున్నారు. సాగునీరు లేక 600 ఎకరాల పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. తాగునీటి కోసం ఇప్పటి వరకు తాండాలో సుమారు 500 బోర్లు వేశారు. కానీ దురదృష్టవశాత్తు ఏ ఒక్క బోరు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. వేసిన వారం రోజులకే బోర్లు ఎండిపోవడంతో తాండావాసులు కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఉప్పు నీరు, ప్రాణాంతక వ్యాధులు, ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి వనరుల ద్వారా వచ్చే నీరు కూడా పూర్తిగా ఉప్పు నీరు కావడంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈ నీటిని తాగడం వల్ల గ్రామంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అలాగే ప్రతి ఇంట్లోనూ మోకాళ్ళ నొప్పుల సమస్య సాధారణమైపోయింది. ఆ పరిశుద్ధ నీటి వల్ల తాండా ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా కుంగిపోతున్నారు. వేసవి వస్తే ట్యాంకర్లే దిక్కు. ప్రతి ఏటా వేసవి కాలం వచ్చిందంటే ఈ తాండాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ప్రభుత్వం పంపే ట్యాంకర్ల ద్వారా వచ్చే అరకొర నీటి కోసమే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి నీరు అందిస్తామన్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల స్పందన కోసం నిరీక్షణ. మా తాండాకు శాశ్వత తాగునీటి పరిష్కారం చూపండి అని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు స్పందించి జేజేఎం ప్రతిపాదనలను త్వరితగతిన అమలు చేయాలని, నది నుండి పైప్లైన్ ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించాలని కోరుతున్నారు. ఇది మాధవరం తాండా నుంచి మాట్లాడుతున్నాం. మంత్రాలయం మండలం, ఎమ్మిగనూరు తాలూకా, కర్నూలు జిల్లా. ఇక్కడ మా తాండాలో గత 35 సంవత్సరాల నుంచి మాకు తాగునీటి సమస్య ఎక్కువ ఉంది. అది బోర్ వేసినా కూడా మాకు ఇంచున్నర మాత్రమే పడేది. కాబట్టి అది పడినా కూడా చాలా సంతోషంతోనే ఉండి తాగినా కూడా మాకు ప్రాబ్లం ఏమంటే కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ వస్తుంటుంది. అందుకని చాలా అనారోగ్యంతో పడే వాళ్ళం మేము. 500 బోర్లు కోపించినా కూడా ఆ బోర్లు కూడా 500 లోతు ఫీట్ దిగినా కూడా మంచి నీళ్లు రావడమే లేదు. అది కూడా ప్రాబ్లం ఉంది. కాబట్టి మాకు ఇక్కడైతే అది కూడా బోర్ కొట్టిన తర్వాత ఉప్పు నీళ్ళు వస్తున్నది. దానివల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తున్నది, చర్మం ప్రాబ్లము. అది నవ్వు అనేది స్నానం చేసిన తర్వాత ఎక్కువ నవ్వు పట్టుకుంటుంది. ఊరల్లో అదే ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అయితే కిడ్నీ ప్రాబ్లము, చర్మవ్యాధి ప్రాబ్లమే. ఆ నీళ్లు తాగితే అవే ప్రాబ్లం వస్తున్నాయి. కాబట్టి మాకు చాలా ఆ నీళ్లు తాగడం వల్ల ఏ ప్రయోజనమే లేదు. కాబట్టి మాకు ఇక్కడ తుంగభద్ర నది 5 నుంచి 6 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఆ నది నీళ్లు మాకు ఇక్కడ పైప్ లైన్ వల్ల వస్తే మేము చాలా సంతోషం పడేవాళ్ళం ఉంటామని కోరుచు. ఈ ఎండాకాలం వస్తే ఏప్రిల్, మే నెలల్లో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ నీళ్లు తాగినా కూడా ఏ ప్రయోజనం లేదు. అందుకని మాకు ఏటి నీరు వస్తే, తుంగభద్ర ఏటి నీరు వస్తే అది బాగుంటుందని కోరుతున్నాం. తాండా, మంత్రాలయం మండలము, కర్నూలు జిల్లా. మాది ఈ ఊర్లో చాలా మంది తాగడానికైనా, తాగునీరుకైనా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ పక్కలే 5 కిలోమీటర్ నది ఉన్నా కూడా మాకు సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఎన్నో బోర్లు వేయించినా, ప్రభుత్వం నుంచి ఎన్నో బోర్లు వేసినారు. ఏం చేసినా కూడా అది 500 ఫీట్లు 600 ఫీట్లు కోసినా కూడా అది ఉప్పు నీళ్ళే పడుతుంది. దానివల్ల అది కూడా 1/2 ఇంచ్ 1 ఇంచ్ వస్తుంది. ఇది ఏప్రిల్, మేలో అసలు రాదు కూడా. ఇంకా దానివల్ల చాలా ఇబ్బంది ఉంది. ఇంకోటి మేము వ్యవసాయం చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పైన ఆధారంతోనే మేము వర్షం పడాల దాని ఆధారంతోనే మేము చేసుకోవాలా. దానివల్ల మా ఊర్లో ఎంతోమంది కూలీలు పోవడానికి, వలసలు పోవడానికి కూడా అదే కారణం. దానివల్ల మాకు 5 కిలోమీటర్ నది దగ్గరే ఉంది. 5 నుంచి 6 కిలోమీటర్ ఉండవచ్చు. కానీ ఇక్కడి నుంచి అయినా కోసిగి, అక్కడ సూగూరు, బూదూరు ఎన్నో అంత దూరం పోయినాయి వాటరు. కానీ మాకు లేదు సౌకర్యం. ఈ సౌకర్యం కలిగించాలని కోరుతున్నాం. ఇప్పుడైనా పైనుంచి అధికారులు అయినా ఎవరైనా కానీ మాకు ఈ తాగునీరు కానీ సాయం చేయాలని మేము కోరుచున్నాం.